వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి చెందిన రైతుల కోసం వెలుగొండ ద్వారా వచ్చే జులై నాటికి నీటిని అందజేస్తే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, అలాగే హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నారని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడుని అశోకారెడ్డి కొనియాడారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని హసీనాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భూనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వెటర్నరీ ఏడీ డాక్టర్ ఆశా జ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ, ఉద్యానవన శాఖ అధికారి శ్వేత, మండల తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి, మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అశోకారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అశోకారెడ్డి ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రజా సమస్యల గురించి వివరాలు అడుగుతూ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తూ, అలాగే రైతులకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేస్తున్న మంచిని వివరిస్తూ సాయం కావాల్సిన వారికి హామీ ఇస్తూ ముందుకు నడిచారు. అనంతరం రైతులతో, గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రైతుల కోసం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న మంచి కార్యక్రమాల గురించి వివరించారు. త్వరలో వెలుగొండ పూర్తి కాబోతుందని, అంతేకాక వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమ్మతిని తెలియజేశారని, అలాగే రైతులకు అనేక కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం అధికారులు వారి శాఖల రైతులకు పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలాడుగు బాలయ్య, కొమరోలు సొసైటీ అధ్యక్షులు సంజీవరెడ్డి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి, రాజపాలెం సొసైటీ డైరెక్టర్ గోడే ఓబుల్ రెడ్డి, యువ నాయకులు చలిచముల శ్రీనివాస చౌదరి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ వీటికి సంబంధించినటువంటిది రైతుల ఖాతాలో ఏ విధంగా పడ్డాయి, ఇటువంటి కార్యక్రమాల మీద ఈ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు మా యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, వెటనరీ ఆఫీసర్స్ కానీ, లేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్స్, ఇట్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ కలిసి ఇక్కడ గ్రామంలో వచ్చి రైతులందరినీ అడగడం జరిగింది. వారు చాలా సంతోషకరంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్ళు మాకు 6,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మనకి ఈ యొక్క ఆర్థిక సహాయం మాకు అందింది. ఇప్పటివరకు 20,000 రూపాయలు మాకు పడ్డాయని వారు తెలియజెప్పడం కూడా జరిగింది. ఈరోజు నేను రైతు సోదరులకి, గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకి నేను తెలియజేసేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు ఆ విధానాలను అవలంబిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఒకవైపు మాకు మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశానికి జిల్లా ఇచ్చారు. రెండవ వైపు ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు వెలుగొండ ప్రాజెక్టుని జూలై నాటికల్లా, రేపు వచ్చే జూలై నాటికల్లా మాకు ఏదైతే సుంకేస్ల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులలో నీరు నింపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాన్ని అనుసరించి గౌరవ మాకు జలవనరుల శాఖ మంత్రి గారు వారి యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారులను పురమాయించి పనులు వేగవంతంగా చేయడం జరుగుతుంది. దీని ద్వారా మా ప్రాంతంలో రైతాంగానికి మనకి మొదటి ఫేజ్లో మాకు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గానికి 1,19,000 ఎకరాలకి మాకు సాగునీరు అందబోతా ఉంది. రెండవ వైపు వచ్చేటప్పటికి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు పశ్చిమ ప్రకాశం వాసుల పట్ల ఒకవైపు జిల్లా ఇవ్వడమే కాదు, రెండవ వైపు వెలుగొండనది వేగవంతంగా పనులు పురమాయించడమే కాకుండా మాకు హార్టికల్చర్ హబ్ కింద రాయలసీమ జిల్లాలతో పాటు ఈరోజు మా యొక్క మార్కాపురం జిల్లాను కూడా పెట్టారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం హార్టికల్చర్ వైపు పంటను మరలించుకునేటువంటిది ఒక పద్ధతి. రెండవది ఆదాయాన్ని రెండింతలో మూడింతలో పెంచుకునేదానికి ఆయన ఈ యొక్క హార్టికల్చర్ హబ్ కింద ఈ ప్రాంతాన్ని పెట్టడం ద్వారా రైతాంగాలకు మేలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, పూర్వోదయ స్కీమ్ కానివ్వండి, రాబో రోజులలో పశ్చిమ ప్రకాశాన్ని ఒక దీనిగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ మాకు అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, వెటనరీ ఆఫీసర్స్, అలాగే ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలలో ప్రభుత్వం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈరోజు ఒకవైపు అగ్రికల్చర్ కానీ, లేకపోతే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ అభివృద్ధి చేయాలనేటువంటి దీనిలో ముందుకు పోతా ఉంది. నేను రైతాంగానికి ఒకటే చెప్తా ఉన్నాను, రాబో రోజులలో రైతులకి పూర్తి స్థాయిలో మేలు చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండబోతుంది. ఇప్పుడు
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర ఈ ప్రాంతంలో శనగకు కానివ్వండి, కంది పంటకు కానివ్వండి, లేదా వరి పంటకు కాదు ఇతర పంటలకి మొన్నటికి వేసినటువంటి మామిడికి కానీ పొగాకైతే కొనుగోలు చేయని పరిస్థితులలో ఎవరైతే బయర్స్ ఉంటారో వారు ఏదైతే కంపెనీస్ బయర్స్ ఐటీసీ కానీ ఇటువంటి వాళ్ళు కొనుగోలు చేయని పద్ధతిలో ప్రభుత్వమే ముందుకు వచ్చి 270 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో పొగాకుని 270 కోట్లతో కొని రైతులను ఆదుకున్నది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఒకటే, రైతును ఆదుకోవడమే లక్ష్యంగా ఉంది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఒక్కసారి రైతాంగానికి చెప్తా ఉన్నాను, రాబో రోజులలో మనకు కాలువల ద్వారా నీరు రాబోతా ఉన్నాయి, హార్టికల్చర్ హబ్ కాబోతా ఉంది. అన్ని రకాలుగా రైతాంగానికి మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.